విష్ణనా जोहार डॉक्टर बाबा साहेब अंबेडकर, जोहार डॉक्टर बाबा साहेब अंबेडकर, వర్ధిల్లాలి అంబేద్కర్ గారి ఆలోచన విధానం, వర్ధిల్లాలి అంబేద్కర్ గారి ఆలోచన విధానం, కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని, భారత రాజ్యాంగం వర్ధిల్లాలి, భారత రాజ్యాంగం వర్ధిల్లాలి, జై 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 భీమ్, జై భీమ్, జై భీమ్, భారత రాజ్యాంగం వర్ధిల్లాలి, భారత రాజ్యాంగం వర్ధిల్లాలి, భారత రాజ్యాంగం వర్ధిల్లాలి, జై భీమ్, అంబేద్కర్ అంబేద్కర్, గ్రేట్ సన్ ఆఫ్ ఇండియా అంబేద్కర్ అంబేద్కర్, గ్రేట్ సన్ ఆఫ్ ఇండియా అంబేద్కర్ అంబేద్కర్, గ్రేట్ సన్ ఆఫ్ ఇండియా అంబేద్కర్ అంబేద్కర్, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలి, బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలి. జై భీమ్, జై 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 భీమ్, జై భీమ్ జై భీమ్ జై 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 భీమ్, జై భీమ్ జై భీమ్ जोहार डॉक्टर बाबा साहेब अंबेडकर, భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం జై 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 భీమ్, భారత రాజ్యాంగం जोहार डॉक्टर बाबा साहेब अंबेडकर, जोहार डॉक्टर बाबा साहेब अंबेडकर, భారత రాజ్యాంగం వర్ధిల్లాలి, భారత రాజ్యాంగం వర్ధిల్లాలి. జై 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 భీమ్. సాధిద్దాం అంబేద్కర్ ఆశయాలను సాధిద్దాం అంబేద్కర్ ఆశయాలను సాధిద్దాం అంబేద్కర్ ఆశయాలను
కళ అనేక రూపాల్లో ఇవాళ మేము అందిస్తున్నటువంటి ఈ విషయాన్ని మీరు సినిమా అందిస్తున్నటువంటి అది సినిమా వినోదాత్మకంగా మనకు భారతదేశంలో ప్రతి పౌరుడికి ఇవాళ సమాన హక్కుని కల్పించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఎంతమంది గౌరవం వస్తే చేతులే మాట అందరికీ గౌరవం ఉంది. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుట్టినరోజుని ప్రపంచ విశ్వాసంగా జరుపుకుంటున్నందుకు భారతదేశం గత మీద పుట్టిన పౌరులు మంచి మంచి మల్లె మల్లె పూల దండాలల్లి కార్యక్రమాలు తెలిపించడం జరిగింది. ఇప్పటిదాకా ఓపికతో విన్న ప్రతి ఒక్కరికి జైలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా కార్యవర్గాన్ని కోరుతున్నాం. థ్యాంక్ యూ. మాజీ మంత్రులు జీవన్ రెడ్డి గారికి, అదేవిధంగా మన చీఫ్ గెస్ట్ అయిన ప్రభుత్వ విప్పు బ్రహ్మపురి అందరూ చప్పట్లు కొట్టండి. ఎక్కడ ఉన్నవారు అక్కడే చప్పట్లు కొట్టండి. మన బ్రతుకులు మార్చిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి జ్యోతి ప్రజ్ఞ మరియు పూలమాల వేయడం జరిగింది. కాబట్టి जोहार डॉक्टर बाबा साहेब अंबेडकर, जोहार जोहार डॉक्टर बाबा. వేదికపైకి పిలవడం జరుగుతూ ఉంది. గౌరవ శ్రీ బండి సంజయ్ కుమార్ గారు, హోంశాఖ జగిత్యాలు కూడా వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. అదేవిధంగా కార్యక్రమ కన్వీనర్స్ ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా సోదరుడు నక్క విజయ్ గారు, పేట భాస్కర్ గారు దయచేసి ఇంకా ఎవరైనా పిలవకుండా ఉంటే స్థలం లేకనే కానీ నా మనసులో స్థలం లేక కాదు. దయచేసి మీ అందరి మీద ఒక దళితుడిగా మీరికి రావాల్సిందిగా కోరుతున్నాం. పూడూరి శోభన్ గారు, కట్మూరి మల్లేశం గారు, మలయాళ సతీష్ గారు, నక్క సతీష్ గారు బ్యూరో. దయచేసి ఒకవేళ స్థలం లేకుండా మీరు ఎక్కడ ఉన్నా మీ ప్రాతినిధ్యం తక్కువ కాదని మాట ఇస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. నూతనంగా ఎన్నికైనటువంటి మోజీ సంఘం అధ్యక్షుడు రాజయ్య గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మన మధ్యకు ఆటో యూనియన్ అధ్యక్షులు దయచేసి వేదికలు ఎవరైనా మున్సిపల్ సిబ్బంది ఉంటే కొన్ని చైర్లు మేము ఖాళీ ఉన్న చైర్లు ఎవరైనా ఉంటే రమణ రెడ్డి టీచర్ గారు, కాయ శ్రీనివాస్ గారు వేదికపై రావాల్సిన కోరుతున్నాం. ఐఎన్టీసీ వెంకటరమణ సార్ గారు, ముజీబ్ భాయ్ వేదికను అలంకరించాల్సిందిగా పని మనం చేసుకోవాలి. గొప్ప మహానుభావుని పండుగ ఇది. అందరూ థ్యాంక్ యూ.
ఈరోజు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా వేదిక పైన ఉన్న మున్సిపల్ మాజీ చైర్మన్ జ్యోతి మేడం గారు, అదేవిధంగా ఆయా అంటే అంజయ్ గారు రాజ్ కుమార్ గారు ఇంత మంచి వేదికను అలంకరించారు, మన కోసం ఉంచారు. వారికి కూడా నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. కొనసాగిద్దాం అంబేద్కర్ ఆశయాల్ని, కొనసాగిద్దాం అంబేద్కర్ ఆశయాల్ని. జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. ఇచ్చేసినటువంటి అధికారులకు, అలాగే నరవంపూడి శాసనసభ్యులు, ప్రభుత్వ వ్యక్తులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, అంబేద్కర్ గారు ముందు చూపు, ముందు ఆలోచనతోని ఇంత పెద్ద మనకు రాజ్యాంగాన్ని ఇచ్చి, స్వేచ్ఛను ఇచ్చి, మన భారతదేశానికి ఒక అంకిత భావంతో అందరూ సమానమే, అందరూ సమానంగా ఉండాలని ఆలోచనతో ఒక రాజ్యాంగం రాసి అన్ని కుల మతాలకు గిరిధర్ వేదికపై ఆహ్వానిస్తున్నాం. చైర్లు వేసినాం, చైర్లు లేకపోవడం వల్ల కొంత జాప్యం జరిగింది. యూత్ పిల్లలందరూ బాగా కష్టపడి నిలబడ్డా, కూర్చున్నా, ఇంటున్నా, బయటున్నా ఎప్పటికప్పుడు అవమానాలు ఎదురైనా కోపానికి రాలే. కోపానికి వస్తే నువ్వుండవు, నేనుండవు. ఈ భారతదేశం యొక్క ఈ ఇన్నేళ్ల చరిత్ర కలిగినటువంటి రాజ్యాంగం ఉంటుంది. ఇంత చక్కటి ప్రజాస్వామ్య దేశం ఉండేది కాదు. నిర్మాణాత్మకమైనటువంటి ఆలోచన, ప్రతీకార చర్యలలో వారు వెళ్ళలేదు. ఈ దేశానికి కావాల్సినటువంటి చాలా మంది అనుకుంటారు రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ గారు దళితులకు, ఎస్సీ ఎస్టీలు, గిరిజనులకు వీళ్ళకి మాత్రమే కాదు. అబ్జర్వ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, చదవాల్సినటువంటి అవసరం ఉంది, తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. భారతదేశ జాతి నిర్మాణంలో రాబోయే 100,000 సంవత్సరాలకు కూడా తన కష్ట నష్టాలు వచ్చి, తన త్యాగాలు చేసి ఇవాళ దేశానికి కావాల్సినటువంటి రాజ్యాంగం రచిస్తాం. మనం చూస్తున్నాం చాలా దేశాల్లో. అమెరికా లాంటి దేశాలు కూడా ఫ్లక్చువేషన్ గురవుతున్నాయి. ఇంగ్లాండ్ లాంటి దేశాలు కూడా రాజ్యాంగం సరిగ్గా ఇబ్బందులు పడుతున్నారు రాజకీయంగా. కానీ భారతదేశంలో పరిస్థితి లేదు. ప్రజాస్వామ్యం పరిడమిల్లుతుందంటే కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అంటే గతంలో నిర్వహించేటువంటి క్రమంలో అరే ఇక్కడ పబ్లిక్ లేదు, ఎవరు లేరు, రాజ్ కుమార్ సార్ చెప్తే స్కూల్లో హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులను తీసుకొచ్చి కార్యక్రమం నిర్వహించేటువంటి పరిస్థితి ఉండే. కానీ ఈ కమిటీ ఏదైతే ఉందో ఎవరికి వారు ప్రముఖంగా నేనైతే జగిత్యాల టౌన్లో ఉన్నటువంటి మోజీకి సంబంధించినటువంటి వారు కానీ, గజీపో ఉన్నటువంటి వారు కానీ, తిమ్మాపూర్ వెల్దుర్తి, అదేవిధంగా తిప్పనపేట, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అందరినీ కూడా ఇద్దరం ముగ్గురం కలిసి మోటివేట్ చేసి తప్పకుండా మీ యొక్క కార్యక్రమం మీ ఊళ్ళో చేసుకొని జగిత్యాల నడిగొట్టున కార్యక్రమం బాబాసాహెబ్ ఉత్సవం జాతరగా చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందనేటువంటి భావన వ్యక్తపరిచే చేయడం జరిగింది. అదేవిధంగా దాంతో పాటుగా భారతదేశంలో మొట్టమొదటిగా 2 ఉద్యమాలు జరిగినాయి. ఆ ఉద్యమాలలో ఒకటి భారతదేశ స్వాతంత్రం కోసం గాంధీ మహాత్ముల నేతృత్వంలో స్వాతంత్రం కోసం ఉద్యమం జరిగితే, మరి దళితుల హక్కుల కోసం, అంటరాని అణవార్గిన వర్గాల అస్పృశ్యతలు, మరి అసమానతను మార్పులు చేపట్టడం కొరకు కష్టపడినటువంటి వ్యక్తి మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పక తప్పదు. మరి అతను ఒక తరగతి గదిలో ఏరిగా కూర్చున్నటువంటి వ్యక్తి ఈ దేశానికి దశానింద నిర్దేశం చూసి భారత రాజ్యాంగాన్ని అందించినట్టే కేవలం అదొక విద్యకారణ అని చెప్పి ఇక్కడ ఉన్న అందరూ కూడా దాన్ని గుర్తయ్యారని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా. ఆశాజ్యోతి
ఆదివాసుల ఆత్మబంధువు, దళితుల కుల దైవమైనటువంటి భారతరత్న, ది ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలకి కన్నుల పండుగ ఇక్కడికి తరలి వచ్చిన మీ అందరికీ పేరు పేరిన నా యొక్క శిరస్సు నుంచి నమస్కారాలు తెలుపుతున్నాను మిత్రులారా. మిత్రులారా, ప్రాచీన భారతదేశంలో ఆడవారికి అంటే మహిళలకి ఉద్యోగం, గౌరవం, మర్యాద అంటేనే విమర్శించలేదు. డాక్టర్ అంబేద్కర్ పుణ్యమా అని పురుషులతో సమానంగా మహిళలకి సమాన హక్కులు కల్పించారు. అందుకే ఉదాహరణ ఇక్కడ ఉన్న మేడం గారు కానీ, అంతేకాకుండా భారతదేశ ఆర్థిక మంత్రి మహిళ, భారతదేశ రాజధానికి ముఖ్యమంత్రి మహిళ రేఖా మేడం, అంతెందుకు భారతదేశ ప్రధాన మన ప్రెసిడెంట్ గారు మహిళ. ఇదంతా మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చదవని మిత్రులారా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకి ఏం చెప్పారు? పొలిటికల్ ఎంపవర్మెంట్, ఎకనామికల్ ఎంపవర్మెంట్, సోషల్ ఎంపవర్మెంట్, రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా బలపడాలి. అన్ని విషయాలు చెప్పారు. సమయం మనకు వెంట 45 degrees ఉన్నది. తక్కువ సమయమే మేము ముగించుకుంటాం. అనంతరం భోజన సౌకర్యం కూడా ఉంటుంది. కాబట్టి దయచేసి ఒక్కొక్కరు ఎవరు పోవద్దని విన్నవించుకుంటూ అందరూ అన్ని విషయాలు చెప్పారు. మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చిన్నతనం నుండే వారు ఎన్నో అవమానాలను చవిచూడడం జరిగింది. మరి ఈ అవమానాలన్నీ మనం రూపుమాపాలంటే వారు ఒక గొప్ప సంకల్పం ఏర్పరుచున్నారు. కేవలం విద్య ద్వారానే ఇది అవుతుందని వారు ప్రపంచంలోనే గొప్ప గొప్ప చదువులు చెప్పి 32 డిగ్రీలు చదవడం జరిగింది. వారి కుటుంబ సభ్యులను కూడా కోల్పోతూ వారు ఎంచుకున్న సంకల్పాన్ని విడనాడు. అదే స్వతంత్ర ఉద్యమంలో పాల్గొంటూ మరి దేశంలో ఉన్న అసమానతను, అంటరానితనాన్ని పోరాడుతూ మరి స్వతంత్రం సిద్ధించిన తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని మనకు రచించడం జరిగింది. మరి ఈ రాజ్యాంగం గురించి ఎందుకు చెప్పుకోవడం జరిగిందంటే, ఈ రాజ్యాంగం లేనంత వరకు మా ఎస్సీలకు కానీ బీసీలకు కానీ ఈ భూమి మీద జీవోత్సవంలో జంతువుల కన్నా హీనమున్నామని మరి ఆ రాజ్యాంగంనే ఓటు కల్పించి ఈ భూమి మీద మా అందరికీ సభ్యత కల్పించిన మహానేత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారని చెప్పక తప్పదు. ఎందుకంటే తెలియజేసుకుంటున్నాను. మహిళలు సమానం అన్నారు. 2-3 గంటల ప్రోగ్రాంలో ఫస్ట్ మహిళగా నాకే అవకాశం ఇచ్చినారు. కనీసం నెక్స్ట్ టైం నుంచి అన్న ఖచ్చితంగా ఒక మహిళకి ఇక్కడ మాజీ చైర్మన్ గారు కూడా ఉన్నారు, మేము ముందే పిలవాల్సింది ఉంటే బాగుండేది. ఫస్ట్ నాకు అంబేద్కర్ అంటే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే చాలా ఇష్టం. నేను మాట్లాడుతూనే పోతుంటా. అందుకే నేను ఏం ఆలోచించిన అంటే ఒక 2-3 నేను స్పృశించాలనుకున్నటువంటి అంశాలు చెప్పాలనుకున్నా. అంబేద్కర్ అందరి వాడు అని చెప్తున్నాం. ఎందుకు అందరి వాడు అవుతాడంటే స్త్రీల గురించే మాట్లాడుకుందాం. నేను కూడా ఒక మహిళా ఉద్యోగిని. ఈరోజు ఒక చంటి బిడ్డ పుట్టితే ప్రసూతి సెలవు, మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ ఎవరి వల్ల వచ్చింది? ఎప్పుడో 70 ఏళ్ళ క్రితం ఆయన చేసినటువంటి ఆలోచన మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ ఇవ్వాలి, మహిళలు ఉద్యోగులుగా రాణించాలని ఆ కాలంలోనే ఆలోచించిందంటే జస్ట్ అది మహిళలు. హిందూ వేదిక ముందున్న మా దళిత సోదరులకు, ఇతర వర్గాల అందరు నాయకులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. మా కమిషనర్ గారు ఎంత గొప్పగా చెప్పినా తర్వాత చెప్పాలనే ఆలోచన కూడా ముందరికి రావడం లేదు, అంత గొప్పగా చెప్పారు. మరి అట్లాగే ఈరోజు ఇంతమంది స్వేచ్ఛ వాయులు పీల్చుకొని భారతదేశంలో ప్రజలు ఎంత ఆనందంగా బ్రతుకుతున్నారంటే దానికి కారణం బిఆర్ అంబేద్కర్ గారు. ఈ రోజు మహిళలు ఇంత ముందుకొచ్చి మరి ఈ రోజు అక్కడ దేశంలో ప్రధాని రాష్ట్రపతి నుంచి మరి ఇక్కడ ఒక కౌన్సిలర్ వరకు మనం చూసుకుంటే ఈ రోజు మహిళలు ఎంతో ముందున్నారు. కాబట్టి మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన ఈ యొక్క రాజ్యాంగాన్ని మనం కాపాడే బాధ్యత ప్రతి ఒక్క భారతీయ పౌరులు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మరి అట్లాగే మహిళలకు ఎంతో స్వేచ్ఛ వాయులు ఇచ్చారు. ఈ రోజు ఎక్కడ చూసిన మహిళలు మీరు కొడితే అంతే స్పీడ్గా పైకి ఎగురుతుందని చెప్పేసి ఈ ఆలోచన విధానం మీరు చేయాలి. ఎవరు తక్కువ అంచనా వేయడానికి లేదు. ఈ రోజున్న ప్రతి ఒక్క సబ్బండ వర్గాలు కొంచెం ఎదురు చూడడం మాత్రమే జరుగుతుంది. రేపు రానున్న రోజుల్లో ప్రతి ఒక్క కులం ఏకమై
కేంద్ర ప్రభుత్వాన్ని వేడుకోవడం కాదు, ద్వేషించడం జరిగినప్పుడు మరి కేంద్ర ప్రభుత్వాలు అన్ని దిగి రావాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి మా రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట చెప్పారు, ఈ సీట్లో కూర్చున్న వాళ్ళు రెడ్డి సంఘానికి సంబంధించిన వాళ్ళు కాదు, మీ దళితుడు అని చెప్పడం జరిగింది. మీ దళిత సోదరుడు ఈ సీట్లో కూర్చున్న ఒకే ఒక ఆలోచన చేయండి మీరు అందరని ఆలోచనతో ముందుకెళ్ళాం. మరి మా రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి అట్లాగే ప్రభుత్వం నుంచి వచ్చే ఫలితాలు ఏవైనా ప్రతి ఒక్కరికి చేకూరాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇంత గొప్ప కార్యక్రమాన్ని మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. వాస్తవం వల్ల భారతదేశం ఇంత పటిష్టంగా ఉంది అని చెప్పారంటే ప్రపంచ దేశాల్లోకెల్లా ఒక గౌరవప్రదమైనటువంటి స్థానంలో నిలబడుతుందంటే అది మనకు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు అందించినటువంటి ఒక భారత రాజ్యాంగ ఫలం అని చెప్పేసి మన ప్రపంచం. ప్రభుత్వాలు మారుతుంటాయి కానీ ఏ విధమైనటువంటి హింసాయుత వాతావరణం లేకుండా ఒక ప్రజాస్వామ్యుతంగా ప్రభుత్వాలు మారే ప్రక్రియ ఏదైతుందో మనకు అందింపజేసింది బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారికి. ఇప్పుడే గౌరవ మన జగిత్యాల మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతుంటే ఈ అమ్మాయిలో ఇంత ప్రతిభ ఉందని చెప్పండి. నిజంగా నేను అమ్మాయి అభినందిస్తాను. సరే మన జగిత్యాల కమిషనర్ వస్తుంటారో పోతుంటారో కానీ ఆ అమ్మాయి చూసిన తర్వాత ఈ వెంటనే అనుకుంటున్నాను. కానీ ఆమె ప్రతిభ చూస్తే మాత్రం ఏదైతుందో ఈ జగిత్యాల పట్టణాన్ని తప్పని తిప్పుతుంది అనే విశ్వాసం కనబడుతుంది. అంటే నిజంగా భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానం అని చెప్పండి. అమ్మాయి మాట్లాడింది వాస్తవ సామాజిక వెలువడిన వర్గాలకు ఏదైతుందో వారి జనాభా దామాషకు అనుగుణంగా ఇప్పుడు 56% ఏదైతుందో వారి జనాభా ఉందని చెప్పి భావిస్తే కనీసం 42% రిజర్వేషన్స్ ఒకరికి కల్పించేయాలనే ఒక తలంపుతో తెలంగాణ శాసన మండలి ఏకగ్రీవంగా ఆమోదింపజేసింది. రాష్ట్ర గవర్నర్ గారు కూడా దాన్ని న్యాయశాఖ పరంగా పరిశీలింపచేసి వీళ్ళ కేంద్ర ప్రభుత్వాన్ని వెలుగు చేయడం జరిగింది. ఈ 42% రిజర్వేషన్ బలహీన వర్గాలు రాబోయే కాలం లోపల మన విద్యా ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని చెప్పండి. దీనికి ఎవరు కూడా పెంచాలి ఓటు అవసరం లేదు, రాజకీయాల పోటీ అవసరం లేదు అని చెప్పటమే. అయితే ఏ రాజకీయ పార్టీ కానివ్వండి అందరూ కూడా ఏదైతే నిమ్న వర్గాల గురించి, దళిత సమాజం గురించి, బలహీన వర్గాల గురించి, మహిళా సమాజం గురించి, అల్పసంఖ్యాక వర్గాల గురించి ఎట్లా మాట్లాడుతున్నామో వాళ్ళు కల్పించిన హక్కుల గురించి ఏదైతుందో మరి కల్పించిన బాధ్యత మనపై ఉంటుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలబడే విధంగా మొత్తం దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలబడే విధంగా ఏ విధంగా ఏదైతుందో దళిత సమాజంలో ఏదైతుందో భారత రాజ్యం కల్పించే హక్కులు వారికి అందరికీ వారికి అందింపజేయబడే విధంగా మీరు వర్గీకరణ చట్టాన్ని అమలు చేయాలని చెప్పని చట్టాన్ని రూపొందించారు. 42% రిజర్వేషన్ బలహీన వర్గాలు కల్పించేయడానికి కూడా అంబేద్కర్ జయంతి సందర్భంలో జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా శాసనసభ్యుడిగా ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఒక మంచి పండుగ వాతావరణంలో ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇన్ని వందలాది మంది కొన్ని గంటలుగా ఇంత వేడి ఉన్నా కానీ ఎవరేం మాట్లాడుతున్నారో చెప్తూ చూస్తూ వింటూ కొందరు సరి అయిన సూచనలు ఇస్తూ అదేవిధంగా అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా మనం నడవాలని చెప్పి కూడా ఈరోజు మాట్లాడడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే అంబేద్కర్ లాంటి మహనీయుడు మన భారతదేశంలో జన్మించడం అనేది ఒక గర్వకారణంగా మనం అందరం భావిస్తాం. వాళ్ళ ప్రపంచ మేధావిగా గుర్తించబడ్డారు. మరి ఆనాడు దాదాపు స్వతంత్రం వచ్చిన తర్వాత వెంటనే మొదలుపెట్టి 75 సంవత్సరాలు పూర్తయింది వాళ్ళు మన రాజ్యాంగాన్ని రాసుకుంది. ఈ 75 సంవత్సరాలు పూర్తయిన తర్వాత కాలానికి అనుగుణంగా కొన్ని మార్పులు చేర్పులు చేసుకుని ఉండొచ్చు. ఎందుకంటే వ్యవసాయ విధానం మారుతుంది, వ్యాపార విధానం మారుతుంది. నేను డాక్టర్గా ఉన్నప్పుడు ఒకటి తీసుకుంటే ఇప్పుడు చేసే ఆపరేషన్ల పద్ధతి మారుతూ ఉంది. అట్లనే కొంత మార్పులు ఉంటాయి. కానీ సమూలంగా మార్పు చేయాలనే ఆలోచన పూర్తిగా విరమించుకోవాలి. ఈనాడు 134 కోట్ల మందిలో మెజారిటీ ప్రజలు బాబాసాహెబ్ రాసిన అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వలన ఈ దేశం సమగ్రంగా ఉన్నది. వివిధ మతాలు
విభిన్న కులాలు, విభిన్న జాతులు, విభిన్న భాషలు, విభిన్న సంస్కృతులు ఉన్న ఇంత పెద్ద విశాల దేశం, 140 కోట్ల జనాభా ఉన్న ఇంత పెద్ద జనాభా ఒకటిగా మనం అందరం ఉంటున్నామంటే ఆ రాజ్యాంగ ప్రకారం మనం అందరం నడుచుకోవాల్సి. మరి ఆ రాజ్యాంగాన్ని గురించి మాట్లాడమే కాదు, ఆ రాజ్యాంగానికి అందరికీ సమాన హక్కులు కల్పించింది. కాబట్టి ఇంతకుముందు చెప్పినట్టు కార్మికుల నుంచి, మహిళల నుంచి, ఉద్యోగస్తుల నుంచి అందరికీ సమాన హక్కులు కల్పించింది. కాబట్టి మరి అలాంటి రాజ్యాంగంలో ఇద్దరు కలిసి చాలా గొప్పగా ఈ విద్యా సంస్థలు నడిపేందుకు చాలా సంతోషం ఉండేది. ఎందుకంటే అధికారుల సహకారం లేకుండా మనం అన్ని పనులు చేయలేము. అటు సాయిబాబా గారు, ఇటు రాజ్ కుమార్ గారు నడపడం వల్ల ఎంతోమంది పేద విద్యార్థులకు ఉద్యోగాలు వచ్చిన విషయాన్ని మనందరం గుర్తించుకోవాల్సి ఈ సందర్భంగా తెలియజేసుకోవాలి. అదేవిధంగా చివరిగా ముగించే ముందు మనందరిలో సమానత్వం ఉండాలంటే చాలా విషయాలు మనకు ఉండాలి. ఉదాహరణకు మన చదువు, మన సంస్కారం. మేమంతే మా దేవేశ్వర అట్లే గుర్తాం, నరేంద్రరావు సార్ అట్లే గుర్తాం, వేరే తేడా కూడా ఇద్దరు ఒక్కలా గుర్తాం. ఎందుకంటే చదువులో సంస్కారం ఆ రకంగా అన్ని విధాలుగా ఉండాలి. అట్లే మా తమ్ముడు చెప్పినట్టు పేదవాడిగా జన్మించడం శాపం కావచ్చు, కానీ పేదవాడిగా మరణించడంతో న్యాయంగా సంపాదించే మార్గాన్ని కూడా మా రాజు యొక్క బాగా చదువుకొని ఇంజనీర్ అయ్యి ఆ రకంగా కూడా ఎదగాలని చెప్పి నేను ఒక ఉదాహరణ తెలియజేస్తూ, అట్లే మా అశోక్ కూడా ఒక న్యాయవాదిగా ఉండి మంచి ఉన్నతంగా ఎదిగాడు. ఆ కుటుంబం గురించి కూడా నాకు పరిచయమే బాగా. మరి ఈ రకంగా ఇన్ని విషయాలు ఇక్కడ చర్చకు రావడం నిజంగా చెప్పాలంటే ఇది ఒక అంబేద్కర్ జయంతి ఉత్సవంలాగా కాదు, ఇది ఒక గొప్ప ఒక సెమినార్ లాగా ఎన్నో విషయాలను ఇక్కడ సృష్టించడం జరిగింది. దీని ద్వారా మా పేదవాసుకు తమ్ముడు ఉన్నాడు. సో ఇక్కడ చాలా విషయాలు ఇక్కడ మనం ఒక చర్చ నడుచుకున్నట్టు ఒక సెమినార్ లాగా జరిగింది అని చెప్పి నేను భావిస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా ఉత్సవ కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరుగా నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రపంచ మేధావి, ఒక మహనీయుడు, భారతదేశ అన్ని వర్గాలకు సమన్యాయం కోసం పోరాడినటువంటి మహోన్నతమైన నాయకుడి యొక్క జయంతి కార్యక్రమాన్ని జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో కూడా స్థానిక శాసనసభ్యులు పెద్దలు డాక్టర్ సంజయ్ కుమార్ సభాధ్యక్షులు, పెద్దలు, ఈ ప్రాంత ఎన్నో సంవత్సరాల ప్రాంత ప్రజలు మనసులో ఉన్నటువంటి నాయకుడు, మాజీ మంత్రివర్యులు, మాజీ శాసనసభ మండలి సభ్యులు పెద్దలు జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా వేదిక పైనటువంటి మా సోదరిమణి మున్సిపల్ చైర్పర్సన్ గారు, డిఎస్పీ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, ఎస్సీ ఎస్టీకి సంబంధించిన ప్రత్యేక కోర్టు విషయంలో కూడా మన జ్యుడిషియల్ పరంగా లా సెక్రటరీ గారితో ఆ జ్యుడిషియల్ పరంగా ఏదైతే నిబంధనలు ఉన్న నిబంధనల పరంగా మనం అందరం కూడా రిప్రజెంటేషన్ ఆ సంబంధించిన అధికారులకు సంబంధించిన వారికి రిప్రజెంటేషన్ ఇద్దాము. ప్రత్యేకంగా కూడా ఎస్సీ ఎస్టీ కేసులకు సంబంధించిన గౌరవంగా ఏదైతే వేతనం విషయంలో కూడా ఉన్న ఇబ్బందుల విషయంలో కూడా పరిష్కారం చేస్తామనే విషయాన్ని కూడా నేను మనవి చేసుకుంటూ, ముఖ్యంగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి బెస్ట్ అవైలబుల్ స్కూల్కి సంబంధించిన విషయంలో కూడా మొన్న అసెంబ్లీ సెషన్ జరిగేటప్పుడు మా చొప్పదండి ఎమ్మెల్యే శాసనసభ్యుడు మెడికల్ సత్య గారు మాట్లాడినారు. ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళింది సార్, ఇక్కడ ఈ రాష్ట్రంలో బెస్ట్ అవైలబిలిటీ స్కూల్స్ ఉన్నాయి, కానీ బెస్ట్ అవైలబిలిటీ స్కూల్స్ ఏమున్నాయంటే బెస్ట్ అనే స్కూల్స్ కాకుండా గ్రామీణ ప్రాంతంలో చిన్న చిన్న స్కూల్స్ బెస్ట్ అవైలబిలిటీ పిల్లలు పంపిస్తున్నారు. ఇబ్బంది అవుతుంది. అది కాక బెస్ట్ అవైలబిలిటీకి సంబంధించినటువంటి బకాయిలు కూడా పెండింగ్ ఉన్నాయి సార్, అది విడుదల చేయాలని చెప్పి మెడికల్ సత్యం గారు, అదేవిధంగా మీ శాసనసభ్యులందరూ కూడా కోరడం జరిగింది. మరి దానికి ప్రభుత్వ పరంగా రిప్లై ఏమి తప్పకుండా సాధ్యమైనంత వరకు రేపు రాబోయే జూన్ అకాడమీ లోపల బెస్ట్ అవైలబిలిటీకి సంబంధించిన పెద్దలు జీవన్ రెడ్డి గారు ఏదైతే సూచన చేసినారు దానికి అనుగుణంగా పెద్దల దృష్టికి తీసుకెళ్ళి బెస్ట్ అవైలబిలిటీ స్కూల్కి సంబంధించిన జగిత్యాలలో ప్రత్యేకంగా టాప్ బెస్ట్ స్కూల్స్ ఎక్కడ ఉంటాయి అక్కడ ప్రభుత్వ పరంగా నిబంధనల పరంగా జీవో ఇచ్చి పిల్లలందరూ కూడా మంచి చదివించే విధంగా మేము బాధ్యత తీసుకుంటామనే విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా మా మిత్రులందరూ కూడా చాలా విషయాలు చెప్పడం జరిగింది. ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి మీద అందరికీ మనం చేస్తున్నాం. మన ప్రభుత్వ పరంగా ప్రభుత్వం మీద అనుగుణంగా మీరు ఏ పని చెప్పినా కూడా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. పార్టీలకు అతీతంగా అందరం కలిసిమెలిసిగా ఉన్నాం. ఇలా పండుగ వాతావరణం ఇంత గొప్పగా ఇంత 3 గంటల దగ్గర రైతున్నప్పుడు ఇంత శ్రద్ధతో మనం అందరం వచ్చినామంటే మన దైవుడు, మన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ యొక్క పండుగ మన అన్నదమ్ములా కలిసిన విధంగా ఈ వాతావరణం జిల్లాలో ఉండాలి. ఈ జిల్లా ఉన్న జగిత్యాల జిల్లా యొక్క వాతావరణ నిదర్శనం అంతా కూడా రాష్ట్రం
ఉండే విధంగా మనం అందరం ఉండాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ మీ లక్ష్మణ్ కుమార్ గారు శాసనసభ్యుడిగా విప్పుగా మీరు ఎప్పుడు ఏది కోరినా మీరు ఏది చెప్పినా మీ సమస్యలు రాబోతున్న ఇచ్చినా కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారనే విషయాన్ని మనవి చేసుకుంటూ మరొకసారి ఇంత గొప్పగా ఈ కార్యక్రమాన్ని నిర్వహణ చేసిన నిర్వాహకులకు మనస్ఫూర్తిగా పేరు పేరున నేను ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. బ్రహ్మాండంగా ఒక పూర్ణేశ్వరం అంటే ఎంపీగా వాడలేదు తెలిసింది కానీ అంబేద్కర్ ఓడించాడు. అంటే ఈ రోజున నేను చేశానంటూ పల్లెటూరు కావాలని అన్నందుకు కొంతమంది నా పేరు చెప్పకుండా మీ యొక్క గ్రామాలను నెక్స్ట్ ఇయర్ వచ్చే సార్లు మీరు ఒక ఏం చెప్తున్నా చూస్తారు. గౌరవ జీవరెడ్డి గారు 20 ఏళ్ళ కింద నాకు అన్న గారు, భాస్కర్ అన్న గారు, విజయకి సతీష్ గారు, ఇక్కడ నుంచి నక్మల్ పేట భాస్కర్ చెప్పారు, బండ శంకరన్న గారు, అదేవిధంగా నక్మల లక్ష్మీనారాయణ గారు, బొల్లం విజయ్ గారు, బొల్లి రంగరామన్న గారు, రంగరామన్న చంద్ర బండశంకర్ రంగరామన్న గారు, దేవయ్య గారు, దయచేసి అందరు జగిత్యాల నడిగొడ్డున డాక్టర్ భీమరావు గారి విగ్రహం స్థాపన ఆ రోజుల్లోనే పాపి లక్ష్మణ్ గారు, రామ్ లక్ష్మణ్ గారు నిజంగా వారందరూ కూడా హృదయపూర్వక జైపీలు తెలుపుతూ ఇంత ఎండ్ అయినప్పటికీ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మరి ముందు